ఆత్మ బంధువులందరికీ నమస్కారము. ఈరోజు కొంత జ్ఞాన సమాచారాన్ని తెలుసుకుందాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ మీటింగ్ యొక్క టైటిల్ శ్రీకృష్ణాష్టమి వేడుకలు ధర్మయుక్తమా? ధర్మ వ్యతిరేకమా? ఏ విధంగా చేస్తే ధర్మయుక్తమవుతాయి? ఏ విధంగా చేస్తే ధర్మ వ్యతిరేకమవుతాయి? ఈ కృష్ణాష్టమి ఉత్సవాల గురించి స్వామివారు ఏం చెప్పారు? ధర్మయుక్తంగా ఎలా చేయాలని చెప్పారనే దాని గురించి ఈరోజు మనము కొంత చర్చించుకుందాము. దాంతోపాటే స్వామివారు చెప్పినటువంటి వీడియోను కూడా మీకు అందులో ఇంక్లూడ్ చేసి పెట్టడం జరుగుతుంది. దానికంటే ముందుగా పోయిన గురు పౌర్ణమికి మనము గురువు రహస్యము అనేటువంటి ఒక వీడియోని చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది ఫోన్ చేసి చాలా విషయాలు మాకు ఇందులో క్లారిటీ వచ్చాయి. మాకు ఎన్నో రోజుల నుంచి సంశయాలుగా ఉన్నటువంటివి ఈరోజు కొన్ని మీరు విశ్లేషణ చేయడం వల్ల మాకు తెలిసిందని చెప్పని చాలామంది చెప్పడం జరిగింది. మేము అప్పుడు అదే చెప్పాము, ఇప్పుడు అదే చెప్తున్నాము. ఇందులో మా ప్రత్యేకత ఏమీ లేదు. గురువు చెప్పినటువంటి దాన్ని మనం ఎవరైనా చెప్పుకోవాల్సిందే. ఇక్కడ కూడా కేవలం ఒక జీవుడిగా మనది భావం మాత్రమే ఉంటుంది. జీవుడు అవిటివాడు, చెవిటివాడు, గుడ్డివాడు, మూగవాడు అన్నటువంటి సత్యాన్ని మరచిపోకుండా మేము ఉండాలనుకుంటున్నాము, అలాగే ఉన్నాము. అందువల్ల ఏది చెప్పినప్పటికీ అందులో సత్యం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు విచక్షణతో యోచన చేసి చూసుకోవాల్సిందే. విచక్షణతో యోచన చేసిన తర్వాత అది సత్యం అనిపిస్తేనే తీసుకోవాలి, లేదంటే వదిలేయాలి. అంటే అది శాస్త్రబద్ధమైనటువంటి జ్ఞానం అయితేనే చూసుకోవాలి, లేకపోతే వదిలేయాలి. ఏ విధంగా తెలుస్తుంది శాస్త్రబద్ధమైన జ్ఞానమా కాదా అని అంటే, గ్రంథములలో ఉన్నటువంటి ధర్మాలతో మనం పోల్చి చూసుకోవాలి. మరి ఈరోజు గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానమే 10 మందికి 10 రకాలుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ మేము గ్రంథాధారంతోనే చెప్తున్నామని కూడా అంటున్నారు. కానీ శాస్త్రబద్ధత అనేది ఒక కొలతగా చెప్పడం జరిగింది స్వామివారు. ఈ శాస్త్రబద్ధత అనే దాన్ని తీసుకోకుండా కేవలం మేము గ్రంథాధారంతో చెప్తున్నాము అని అంటే, గ్రంథములోని విషయాలతోనే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తానని కూడా దేవుడు చెప్పినటువంటి మాటని మనము మర్చిపోకూడదు. రహస్య గురువు శరీరంలో ఉన్నాడు. శరీరంలో 7వ స్థానంలో రహస్య గురువు ఉన్నాడు. ఆయననే ఆరాధించాలి, ఆయనే పరమాత్మ అని చెప్తున్నటువంటి విధానాన్ని మనం గ్రంథంలో ఉన్నటువంటి సమాచారాన్ని ముందర పెడుతూ, ఇది 3 ఆత్మల విధానానికి విఘాతం కలిగిస్తుంది. ఏదైతే ఆత్మను ఆరాధించమని చెప్పినాడో, ఆత్మను కాకుండా మేము పరమాత్మను ఆరాధిస్తాము అంటే దాన్ని ఎన్నో చోట్ల గురువు వ్యతిరేకించడము జరిగింది. అది సత్య విరుద్ధమైనటువంటి మాటని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ ముందర పెట్టాం. ఎంతోమంది దీన్ని ప్రశంసించడం కూడా జరిగింది. కానీ ఒకరిద్దరు మాత్రము ఏదైతే మేము ఒక వ్యక్తిని వీరు ప్రవక్త అని చెప్పుకుంటూ, లేదా బ్రహ్మంగారు అని చెప్పుకుంటూ, లేదా ప్రవక్త కాబట్టి ఈయనే మాకు గురువు అని చెప్పుకుంటూ ఒక వ్యక్తిని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో మాత్రం ఒకరిద్దరు మెసేజ్ చేస్తూ ఇందులో మధ్యాత్మగా ఉన్నటువంటి గురువు కాకుండా శూన్యంగా ఉన్నటువంటి పరమాత్మ 9వ నంబర్లో, అంటే 9గా శరీరంలో 7వ నాడీ కేంద్రంలో కర్తగా ఉన్నాడు ఆయనే అని చెబుతూ, ఆత్మతో, అంటే 6వ నాడీ కేంద్రం వరకే ఆత్మ ఉన్నాడు, ఆత్మతో పనులు చేపిస్తున్నాడు ఆయన కార్యకర్తగా, అందువల్ల ఈయన పని చేసేవాడే. అంటే ఆత్మ కేవలము పని మనిషి అనేటువంటి ఉద్దేశాన్ని మళ్ళీ వీళ్ళు ఇక్కడ తెలుపుతూ మెసేజ్ పెట్టడం జరిగింది. కావున 9గా ఉన్న పరమాత్మ రహస్య గురువు అని కూడా వీళ్ళు, ఆయన సహస్రారంలో ఉన్నాడు అని కూడా వీళ్ళు చెప్పుకోవడం జరిగింది. మరి
9వ నంబర్గా ఉన్నటువంటి పరమాత్మ కర్తగా ఉన్నాడు, ఆత్మతో పని చేపిస్తున్నాడు అంటే మరి ఈయన కూడా పని చేస్తున్నట్టే కదా. ఆత్మకు పనులు చెప్పి నువ్వు ఇట్లా చేయని చెప్పి పని చేపిస్తున్నాడు అని అంటే ఈయన కూడా పని చేసినట్టే కదా. మరి పరమాత్మ పని చేస్తాడు అని ఎక్కడైనా చెప్పారా? ఇది స్వామివారు చెప్పిన సిద్ధాంతానికి వ్యతిరేకం కాదా? తర్వాత ఆరుగా ఉన్నటువంటి ఆత్మ కేవలం పని మనిషి అని చెప్పని మీరు చెప్తున్నారు. మరి ఇన్ని గ్రంథాలలో ఆరుగా ఉన్నటువంటి ఆత్మనే మీరు ఆరాధించండి అని గురువు చెప్పినటువంటి మాట ఏం కావాలి? సరే, గ్రంథంలో ఏం చెప్పారో కూడా చూద్దాం దీని గురించి కాస్త. అల్లా తప్ప మరో ఆరాధ్య దైవము లేడని స్వయముగా అల్లా, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వము సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరు ఎవరు ఆరాధనకు అర్హులు కారు అని ఎక్కడ చెప్పారు? అంతిమ దైవ గ్రంథంలో 3వ సూర 18వ ఆయతులో ఈ విషయం చెప్పడం జరిగింది. ఏం చెప్పారు ఇక్కడ? మరొకసారి వాక్యం చదువుతాను, మళ్ళీ వినండి క్షుణ్ణంగా. అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయముగా అల్లా చెప్తున్నాడు. ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు కూడా సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వము సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరు ఎవరు ఆరాధనకు అర్హులు కారు అనేటువంటిది ఇక్కడ సమాచారం. దీనికి వివరం ఏముందో చూద్దాం. ఒక అల్లా ఇంకొక అల్లానే ఆరాధనకు అర్హుడు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరు? ఇద్దరు అల్లాలు. అంటే మీ ఉద్దేశం ప్రకారం పోయినప్పటికీ 9వ నంబర్లో ఉన్నాడు పరమాత్మగా అని మీరు చెప్పుకుంటున్నారు కదా. సరే, 9వ నంబర్లో పరమాత్మగా ఉన్నాడు, 6వ నంబరు ఆత్మ. ఈ ఇద్దరు అల్లాలలో ఎవరు ఆరాధనకు అర్హుడు అని ఎవరు చెప్తున్నారు అనేది నువ్వు గమనిస్తే అల్లా, అతని దూతలు అని వాక్యంలో చెప్పి ఉన్నారు. ఎవరు చెప్పారు ఈ విషయము? అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లా చెప్పాడు, ఆయన దూతలు కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ సులభముగా విషయం అర్థమైపోతా ఉంది అని చెప్పడం జరిగింది. దేవదూతలు శరీరంలోనే దేవునికి లేరు. శరీరంలో ఆత్మగా, అంటే 6వ నంబరు అని మీరు చెప్తున్నారు. ఈ ఆత్మగా ఉన్నటువంటి దేవుడికి దేవదూతలు లేరు. పరమాత్మ అంటే శూన్యముగా ఉన్నటువంటి పరమాత్మకు మాత్రమే, అంటే శరీరం బయట అనుమనున వ్యాపించినటువంటి పరమాత్మకు మాత్రమే దేవదూతలు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారు? దేవదూతలు మొదటి దేవుడైన వాడికి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవానికి మాత్రమే ఉన్నారు. అందువలన మొదటి దేవుడైన పరమాత్మ తాను సృష్టించిన అల్లాను, అంటే ఆత్మను ఆరాధనకు అర్హుడు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరిని? మధ్యాత్మను. మీరేమంటున్నారు? ఎవరైతే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడో, శూన్యముగా ఉన్నటువంటి ఆయనే 9వ నంబర్లో కూడా ఉన్నాడు కర్తగా అని మీరు చెప్తున్నారు. మరి ఇక్కడేం చెప్పారు? ఆ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆయన ఏం చెప్తున్నాడు? నేను మధ్యలో ఒక ఆత్మను పెట్టినాను మీకు, 6వ నంబర్లో మధ్యాత్మగా, నా కుమారుడు, మీరు ఆయన్నే ఆరాధించాలి, ఆయనే మీకు దేవుడు అని చెప్పని మీరు ఎవరైతే 9వ నంబర్లో ఉన్నాడు శూన్యంగా ఉండేవారు అనే ఆయన అని చెప్తున్నారో అదే పరమాత్మ ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అందువలన మొదటి దేవుడైన పరమాత్మ తాను సృష్టించిన ఆత్మను ఆరాధనకు అర్హుడు అని చెప్తున్నాడు. అట్లే శరీరములో 25 భాగములు ఉండగా వాటన్నింటికీ అధిపతి ఆత్మ అయినందున ఆయనని సర్వాధిక్యుడు అని ఆయనకు పేరు వచ్చింది. అంతేకాక శరీరములలో అన్ని భాగములలో సమానముగా వ్యాపించి శరీరమంతటా సమతూకము కలిగిన వాడు శరీరములోని ఆత్మే అయినందున ఆయనే అన్ని విధముల ఆరాధనకు అర్హుడు అని చెప్పి ఉన్నారు. ఏం చెప్పారు? శరీరంలోని 25 భాగాలకి శక్తినిచ్చి, చైతన్య శక్తినిచ్చి నడిపేవాడు, నిన్ను తోలేవాడు, వాటన్నిటికీ అధిపతి అయినటువంటి ఆత్మేనందున అన్ని విధముల ఆయనే ఆరాధనకు అర్హుడు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? పెద్ద దేవుడు చెప్తున్నాడు, పెద్దల్లా చెప్పడం జరుగుతూ ఉంది. సరే, ఇంకా ముందుకు పోతే యోహాను 5:23 తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ఎవరిక్కడ కుమారుడు ఎవరు? ఆత్మ. తండ్రి ఎవరు? పరమాత్మ.
మరి పరమాత్మని గణపరచాలి అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎవరైతే కుమారుడిగా ఉన్నాడో అంటే ఆత్మగా ఉన్నాడో మీరు ఆయనను గణపరిస్తే నన్ను గణపరిచినట్లే, ఆయనను గౌరవించితే నన్ను గౌరవించినట్లే. మీరు అలా కాదని ఆయనను గౌరవించకపోతే అంటే ఆయనను గణపరచకపోతే నన్ను కూడా గణపరచనట్లే, నన్ను కూడా గౌరవించినట్లే. మరి ఈరోజు ఆత్మను కేవలం పని మనిషి అని చెప్పి మేము ఈయననే 9వ నంబర్లో కర్తగా ఈయనున్నాడు, ఎవరు పెద్ద పరమాత్మ, కాబట్టి మేము ఆయన్నే ఆరాధిస్తాము అని అంటే ఆయన ఏమంటున్నాడు, మీరు కుమారుణ్ణి గౌరవిస్తేనే నన్ను గౌరవించినట్టు, మీరు కుమారుణ్ణి పని మనిషి అంటే నన్ను కూడా పని మనిషి అన్నట్లే అంటున్నాడు. అర్థమైందా? ఇక్కడ ఖురాన్ గ్రంథంలో మీరేం చెప్తున్నారు, మీరు చెప్తా ఉండేది 6వ నంబర్గా ఉన్నటువంటి ఆత్మ కేవలం పని మనిషి మాత్రమే, అంటే పరమాత్మ 7వ స్థానంలో ఉండి ఈ 6వ నంబర్గా ఉన్నటువంటి ఆత్మతో పనులు చేపిస్తున్నాడు అని మీరు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ పరమాత్మనే ఆరాధించాలి, కర్తగా ఉండి ఈయనతో పనులు చేపిస్తున్నాడు కాబట్టి ఈయననే పరమాత్మనే మనం ఆరాధ్య దైవంగా తీసుకోవాలి అని చెప్పని మీరు చెప్పడం జరుగుతుంది. ధర్మశాస్త్రంలో ముఖ్యమైనటువంటి ధర్మములు ఏవి అని అడిగినప్పుడు నీ ఆత్మను ఆరాధించవలనన్నదే ముఖ్యమైనటువంటి ధర్మము. ఆత్మ మీద ఇష్టభావం కలిగి ఉండడమే నీకు ముఖ్యమైన ధర్మము. నీ ప్రభు అయినటువంటి ఆత్మను ఆరాధించడమే ముఖ్యమైన ధర్మము అని చెప్పని గ్రంథంలో చెప్పడం జరిగింది. మీరు దానికి కూడా వక్ర భాష్యాలు తీస్తూ ప్రభు అయినటువంటి ఆత్మ అన్నాడు కాబట్టి ప్రభు అంటే పరమాత్మను తీసుకోవాలా అని దానికి ఒక గూఢార్థాన్ని కల్పించి మీరు మీరు తప్పుదారిలో పోవడమే కాకుండా ఇతరులను కూడా తప్పుదారులకు తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సరే, మాయ ఆ విధంగా ముఖ్యమైనటువంటి ధర్మాల దగ్గరే బోల్టా కొట్టిస్తుందని ఆల్రెడీ గురువు గారు చెప్పడం జరిగింది గ్రంథాలలో. ఇప్పుడు ఖురాన్ గ్రంథంలో 5వ సూర 73వ ఆయత్ని మనం గమనిస్తే అల్లా ముగ్గురిలో మూడవ వాడు, అల్లా ముగ్గురిలో మూడవ వాడు అన్నవారు కూడా ముమ్మాటికి సత్య తిరస్కారానికి పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవము లేనేలేడు. ఒకవేళ వారు తమ మాటలను మానుకోకపోతే వారిలో తిరస్కార వైఖరిపై ఉండేవారికి బాధాకరమైన శిక్ష తప్పక ఉంటుంది అని ఇక్కడ ఒక హెచ్చరిక చేయడం జరిగింది. మీరందరూ ప్రతి ఒక్కరూ ఎవరైతే మీరు ప్రవక్త అని చెప్పుకునే వాళ్ళు కానీ, మేము గురువులం అని చెప్పుకునే వాళ్ళు కానీ, మేము బ్రహ్మంగారులం అని చెప్పుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ యోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం చెప్పారు, అల్లా ముగ్గురులో మూడవ వాడు అన్నవారు ముమ్మాటికి సత్య తిరస్కారులే. అటువంటి మాటలు మానుకోకపోతే వారికి బాధాకరమైన శిక్ష అనేది తప్పకుండా ఉంటుందని చెప్పి ఇక్కడ హెచ్చరిక చేయడం జరిగింది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనేటువంటి ముగ్గురు వరుసలో చూడండి, వరుస ఏంటిది ఇది, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనేటువంటి ముగ్గురి వరుసలో మూడవ వాడు నిజమైన పెద్ద దేవుడే అయినా ఎవరు మూడవ వాడు, మీరు అన్నట్టుగా 9వ నంబర్లో ఉన్నటువంటి పరమాత్మ, మీరు చెప్పుకుంటున్నట్టు 9వ నంబర్లో ఉన్నటువంటి పరమాత్మ పెద్ద దేవుడే అయినా ఆయన ఆరాధ్య దైవం కాదు అని చెప్పి ఉన్నారు. మూడవ వాడు నేను సృష్టికర్తనే అయినా మీకు రెండవ వాడైన ఆత్మే ఆరాధ్య దైవము అని 3వ సూర 18వ ఆయతులోను, సూర 16:51వ ఆయతులోను చెప్తున్నారు. ఇదే విషయమే గురువు కూడా చెప్తూ ఏం చెప్తున్నారు, రెండవ ఆత్మే ఆరాధ్య దైవము అని చెబుతున్నారు. రెండవ వాడు కాదు మూడవ వాడు అని అంటే అర్థమైందా? 6వ నంబర్లో ఉండేటువంటి ఆత్మ కాదు, ఆయన కేవలం పని మనిషి, ఆయన పనులు చేసేవాడే, అందువల్ల ఆయన ఆరాధ్య దైవం కాదు. మేము మూడవ వాడు మాకు ఆరాధ్య దైవం అంటే ఎవరు, పరమాత్మ మాకు ఆరాధ్య దైవము, ఆయన కర్తగా ఉన్నాడు అని అంటే రెండవ వాడు కాదు అని, మూడవ వాడు అని అంటే అతడు సత్య తిరస్కారుడు అంటే ఏమని అర్థము, ధర్మ వ్యతిరేకి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే సత్యమును ఒప్పుకోని వాడు. నేడు ఇంకా ఏం చెప్తున్నారు గురువు అని చూస్తే, త్రైత సిద్ధాంతమును మా ద్వారా ఇతరులు తెలుస్తున్నారు అంటే మేమే ఇతరులు తెలియజేశాము. అందువల్ల మూడవ ఆత్మైన పరమాత్మను ఆరాధ్య దైవము అని ఎవరు చెప్పరు, ఎవరు రైతులు.
రైతులు ఎవరు కూడా ఆరాధ్య దైవం మూడవ వాడు అంటే పరమాత్మే ఆరాధ్య దైవం అని ఎవరు చెప్పరు. మనుషులను సృష్టించిన ఆత్మనే ఆరాధ్య దైవముగా చెప్పునట్లు మేము ముందే విశదీకరించి చెప్పాము. ఎవరు చెప్తున్నారు ఈ మాటని? గురువు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మధ్యాత్మ ఎవరైతే ఉన్నారో ఆయననే ఆరాధ్య దైవముగా చెప్పేటట్లుగా మేము ముందే విశదీకరించి చెప్పాము. అందువలన త్రైత సిద్ధాంతములో ఆరాధ్య దైవము రెండవ దేవుడైన ఆత్మేనని త్రైతం తెలిసిన అందరికీ తెలుసు. త్రైతం తెలిసినటువంటి వాళ్ళందరికీ ఆరాధ్య దైవము రెండవ దేవుడైన ఆత్మే అని తెలుసు. మీరు అన్నట్టుగా 9వ నంబర్లో ఉండే పరమాత్మ ఏమవుతాడు? జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను వరుసలో పరమాత్మ మూడవ వాడవుతాడు. ఆ విధంగా మూడవ వాడని ఎవరైనా అంటే వాళ్ళు సత్య తిరస్కారులు, వాళ్ళకి తప్పనిసరి శిక్ష ఉంటుంది అని చెప్పి చెప్తూ మేము ఆల్రెడీ త్రైత సిద్ధాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మేము విశదీకరించి చెప్పినాము. రెండవ వాడైనటువంటి ఆత్మే మాకు ఆరాధ్య దైవము అని త్రైతులు ఎవరైనా చెప్తారు. ఎవరైనా మూడవ వారని చెప్పేవాడు ఉండాలంటే వాడు త్రైతము తెలియనటువంటి వాడు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? త్రైత సిద్ధాంతంలో ఆరాధ్య దైవము రెండవ దేవుడైన ఆత్మేనని త్రైతము తెలిసిన అందరికీ తెలుసు. అయితే త్రైత సిద్ధాంతము తెలియని వారు, అర్థం కాని వారు ఎందరో ఉన్నారు. వారు దేవుడు ఎవరు, ఆరాధ్య దైవము ఎవరు అనేటువంటి క్లారిటీ లేక, ఇప్పుడు ఎవరైతే మీరు పరమాత్మ వెంటబడుతున్నారో ఆ విధంగా దేవుడు ఎవరు, ఆరాధ్య దైవం ఎవరు అనేటువంటి క్లారిటీ లేక, అనేటువంటి తెలియకపోవడం వలన వారికి దేవుని శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని? గురువే చెప్తున్నాడు. ఆ విధంగా ఆరాధ్య దైవం ఎవరు అని తెలియకపోవడం వల్ల, తెలియకుండా మీరు మూడవ వాడిని ఆరాధ్య దైవం అనడం వల్ల వారికి దేవుని శిక్ష తప్పదు. నెక్స్ట్ జన్మ నుంచే మీకు మొదలవుతుంది, ఇది గ్యారంటీ అని చెప్పని ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? అందువల్ల చెప్పేవాడు ఏ విధానంతో చెప్తున్నాడు అనేది పక్కకు పెడితే, అంటే ఇటువంటి గూఢార్థాలని కల్పించినప్పుడే హృదయంలో వక్రత ఉండేవాళ్ళు అని చెప్పినారు. ఇటువంటి వారి గురించి ఏం చెప్పారు? హృదయంలో వక్రత. హృదయం అంటే ఏంటి? బుద్ధి. బుద్ధిలో వక్రత ఉండి వారు ఇటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలకి, లోతైన విషయాలకి గూఢార్థాలను కల్పించి అస్పష్టమైన వాటి వెంట పడతారు అని చెప్పడం జరిగింది. వాటికి గ్రంథాలలోనే గ్రంథాధారము అని చెప్పి దాన్ని అండర్లైన్ చేసి చూపించిన ఏ ప్రయోజనం లేదు. గ్రంథములోనే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తాను అని దేవుడు చెప్పడం జరిగింది. ఇక్కడ శాస్త్రబద్ధత అనేది ముఖ్యము. మీరు మధ్యలో ఉన్నటువంటి ఆత్మే మీకు ఆరాధ్య దైవము, నాకు భయపడండి, ఆయనను ఆరాధించండి అని పరమాత్మ చెప్పినటువంటి మాటను మర్చిపోయి మీరు శాస్త్రానికి విరుద్ధంగా పరమాత్మను ఆరాధిస్తాము అని అంటే, పరమాత్మ ఎవరికి తెలియబడేవాడు కాదు, ఏ విధంగానూ ఆరాధనకు అర్హుడు కాదు అని చెప్పినటువంటి, ఆయన ఏ పని చెయ్యడు అనేది శాసనము అని చెప్పినటువంటి ఈ శాస్త్రబద్ధత అంతటికి లోటు ఏర్పడుతుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా శాస్త్రబద్ధత లేకుండా ముందుకు పోవడం ఈ రోజున జరుగుతూ ఉంది. సరే, ఇప్పటికైనా ఇటువంటి పద్ధతులు మానుకొని ఆరాధ్య దైవము రెండవ దేవుడైనటువంటి 6వ నంబర్లో ఉన్నటువంటి ఆత్మేనని మీరందరూ తెలుసుకొని ఈ విధంగా ధర్మ వ్యతిరేకమైన బోధ చేసి, లేదా ధర్మ వ్యతిరేకమైనటువంటి బోధని మీరు ఎక్కించుకొని లేని కర్మలను మూట కట్టుకోవద్దండి. ఏదైనా చెప్తున్నాము అంటే చెప్తున్నాము, మాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి. ఒకవైపేమో ఒక మనిషిని గురువుగా భావించుకొని ఈయనను ఒప్పుకోకపోతే స్వామిని ఒప్పుకోనట్లే, ఈయనను గుర్తించకపోతే ఇంకా స్వామిని గుర్తించినట్లే, ఈయన తెలియకపోతే మనకి స్వామి కూడా తెలియనట్లే, ఈయనని కాదంటే స్వామినే కాదన్నట్లే, అంటే గురువునే కాదన్నట్లే అని చెప్పని ఒకవైపున ఒక మనిషిని గొప్పగా పెట్టుకొని గుడ్డిగా పోయేవాళ్ళు ఒకవైపున ఉంటే, మళ్ళీ ఇంకో వైపున మీరేమో పరమాత్మనే మేము ఆరాధించాము అంటే అందరికంటే మేము ఏదో కొత్తగా చెప్పినాం అనిపించుకోవాలనే ఉద్దేశము, లేకపోతే ఈ విధంగా ప్రవక్త బ్రహ్మం గారు అని చెప్పని కొంతమంది చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ప్రచారాలు చేయించుకుంటూ, ఈ పద్ధతులు ఏమాత్రం మంచివి కాదు, జ్ఞానం దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పారు పెద్ద ఆయన. కాబట్టి మరొకసారి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ లేదా హెచ్చరిక చేస్తూ,
జాగ్రత్త పడమని కోరుకుంటున్నాము. సరే, మనము అసలు ఈరోజు టాపిక్ దేనికోసం మొదలుపెట్టాము? కృష్ణాష్టమి వేడుకలు ధర్మయుక్తమా ధర్మ వ్యతిరేకమా అనేటువంటి దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఆగస్టు 26వ తారీఖు అని చెప్పని మన క్యాలెండర్లో ఇక్కడ ఉంచడం జరిగింది. స్వామివారి కాలం అయిన తర్వాత ఇప్పటికి 4వ సంవత్సరం మనం కృష్ణాష్టమి చేస్తున్నాము. ఈ 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు చేసేదాంతో సహా మనము ధర్మయుక్తంగా చేసామా ధర్మ వ్యతిరేకంగా చేసామా అని చెప్పని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా మీకు కొంత హెచ్చరిక చేయడం జరిగింది. సరే, స్వామివారు ఏం చెప్పారు, ఏ విధంగా చేస్తే ధర్మయుక్తం అవుతుందని చెప్పారు? కృష్ణాష్టమి ఉత్సవం అంటే ఇక్కడ మీరు గమనిస్తే మీరు ఇంట్లో క్యాలెండర్ తీసుకొని చూసుకోండి. 26వ తారీఖు కృష్ణాష్టమి అని చెప్పని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ తిథి ఏముంది అని గమనిస్తే నల్లని సప్తమి. 26వ తారీఖు ఏముంది? 7వ తిథి ఉంది, నల్లని సప్తమి ఉంది. ఎప్పటిదాకా ఉందంటే ఇక్కడ ఇందులో సమయం ఏమేస్తారు? ఈ అయిపోయేటువంటి సమయం ఏదైనా కానీ ఆ తిథి అయిపోయేటువంటి సమయాన్నే ఇక్కడ క్యాలెండర్లో వేస్తారు. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇక్కడ ఏముంది? ఉదయం 8:59 అయిపోతా ఉంది. ఏమైపోతా ఉంది? ఉదయం 8:59 సప్తమి అయిపోతా ఉంది, నల్లని సప్తమి. మరి ఉదయం 8:59 సప్తమి అయిపోయి ఏమొస్తుంది? నెక్స్ట్ అష్టమి వస్తూ ఉంది. అంటే ఉదయం 9 గంటల నుంచి అష్టమి వస్తూ ఉంది ఆ రోజు 26వ తారీఖు. మరి ఇప్పుడు 26వ తారీఖు ఆగస్టు పెట్టారు కదా, వీళ్ళు కృష్ణాష్టమి పెట్టారు కదా, మరి దాంట్లో తప్పేముంది అని మీరు అడగచ్చు. కానీ స్వామివారు ఒక విధానం చెప్పడం జరిగింది. దీనికి ఒక చట్టం అనేది ఉంది. ఈ చట్టం ప్రకారమే మనం చేసుకోవాలి అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడు అటు 7 రోజులు ఇటు 7 రోజులు అంటే మంచికి చెడుకు మధ్యలో ఇటు 7 అటు 7 రోజులు వదిలేసి మధ్యలో 8వ దినాన్ని అంటే అష్టమి తిథిని ఎంచుకొని మరి ఆయన మంచికి చెడుకు మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన పుట్టడం జరిగింది అని చెప్తూ, మీరు ఆ విధంగా అష్టమిని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అష్టమిని తీసుకొని మాత్రమే మీరు చేయాలి కృష్ణాష్టమి పండుగ. అలా కాదని మీరు సప్తమి రోజు చేసినా లేదా నవమి రోజు చేసినా అది ధర్మయుక్తం కాదు, ధర్మ వ్యతిరేకమవుతుంది అని చెప్పని స్వామివారు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. భగవద్గీతలో దేవుడు ఏం చెప్పినాడంటే, ఇగో ఇది జ్ఞానము అని చెప్తే ఆ జ్ఞానం ప్రకారం నడుచుకోకుండా ఈ గురువులు చెప్పినట్టే నడుచుకోవాలా. ఇదేమయ్యా ఇది అంటే, అట్లా కాదు, మేము చెప్పినట్టే వినాలా, మాకు తెలియదా? సరే, శ్రీరామనవమి ఏ పొద్దు చేయాలా దాన్ని బట్టి కొట్లాడుతున్నారు. అంటే నవమి ఈ పొద్దు అంటే రేపు, రేపు అంటే ఈరోజు, మేము చెప్తేనే మేము కరెక్ట్ ఈరోజు అంటే ఇప్పుడు మేము చెప్పినదే శాసనము అయినప్పుడు చూపెట్టుందో ఇది ఆడ దినాన్ని బట్టి కాదు, మేము చెప్పినట్టు వినాలా. కానీ వాస్తవంగా దాని చట్టము పంచాంగంగా రూల్ ఏమైందంటే ఉదయము సూర్యుడు పైకి వచ్చినప్పుడు ఏ తిథి అయితే ఉందో ఆ దినానికి ఆ తిథినే లెక్క వేయబడతారు. లెక్కించబడి అది దాన్నే లెక్కించాలన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజు నవమి ఉంటుంది, అంటే 8 గంటల నుంచి పగులంతా నవమి ఉంటుంది, రాత్రి అంతా నవమి ఉంటుంది. తెల్లారేటప్పటికి అది ఉండదు అన్నమాట, దశమి వచ్చి ఉంటుంది. అంటే నవమి ఉంటుంది అప్పటికి. ఇక్కడ ముందు 8 గంటలకు స్టార్ట్ అయింది కదా, మళ్ళీ మా 8 గంటల వరకు ఉంటుంది, రేపు 8 గంటల వరకు. అప్పుడు పొద్దు పొడిచినప్పుడు ఏదైతే ఉందో అది ఆ రోజుకి లెక్క, అంటే రేపటికి లెక్క. అది ఈరోజు పగులంత ఉంది కాబట్టి ఈరోజు నవమి చేయాలా అంటారు. ఈరోజు ఉదయం అష్టమి ఉంది కదా, 8 గంటలప్పుడు 8 గంటల వరకు అష్టమి ఉంది కదా, ఉదయం ఆ రోజంతా అష్టమి కిందకే లెక్క పడుతుంది. అది కాబట్టి ఆ రోజు అష్టమికే లెక్కించుకోవాలని మామూలు పంచాంగాలు చెప్తాయి. కానీ వీళ్ళు ఏమంటారంటే 8 గంటల నుంచి పగులంతా నవమి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పగులు మనం
కళ్యాణం చేస్తే బాగుంటుంది, ఈరోజే మేము చెప్తారు. ఎట్లా అనుకూలమైతే అట్లా. కానీ ఈ చట్టం ఎక్కడ పోయింది? మామూలుగా పంచాంగ చట్టము సూర్యుడు ఉదయించినప్పుడు ఏదైతే ఉందో ఆ దినానికి అదే లెక్క అన్నప్పుడు మళ్ళీ ఇదేం పక్క తీసి పెట్టేటే కదా. ఈరోజు దాన్ని లెక్క పెట్టుకోకుండా వీళ్ళు కొట్లాడుతున్నారు అనమాట. అంటే మేము చెప్పినదే మీరంతా వినండి అంటే వీళ్ళైనా ప్రజలైనా ఎందుకు ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళు పెద్దలు ఏం చెప్తే అది వినాలా, ఆ లెక్కలు వీళ్ళు ఉన్నారు. కానీ మేము చెప్తే అది, మీరు ఏం చెప్తే అది ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు ఫిక్స్ కూడా మీరు ఉన్నారు వీళ్ళు అంటున్నారు. కానీ సొంతం ఆలోచన చేసుకునే శక్తి వీళ్ళకి లేదు. స్వామివారి కృష్ణాష్టమికి సంబంధించి కూడా వివరం చెప్పారు. కాకపోతే ఆ వీడియోని మరి డిలీట్ చేశారో లేకపోతే ఏంటో తెలియదు, అది కనిపించలేదు. మరి ఆ విధంగా స్వామివారు చెప్పినట్టుగా ఎప్పుడైతే సూర్యోదయము 6 గంటలకు ఉందనుకోండి, 6 గంటల 2 నిమిషాలు, 6 గంటల 1 నిమిషం వరకు అష్టమి ఉన్నా కూడా సూర్యోదయంలో ఉంది కాబట్టి ఆ రోజు మొత్తాన్ని అష్టమి కిందకి లెక్కేసుకోవాల్సిందే అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఏం జరిగింది, 26వ తారీఖున ఉదయం 9 వరకు సప్తమి ఉంది. అంటే సూర్యోదయంలో ఏముంది, ఇక్కడ అష్టమి ఉందా సప్తమి ఉందా? సప్తమి ఉంది. అంటే 7వ రోజు నువ్వు సప్తమి రోజే కృష్ణాష్టమి చేసినట్టు అవుతుంది. ఇది ధర్మ వ్యతిరేకము. ధర్మయుక్తం కావాలంటే ఎప్పుడు చేయాలి? 27వ తారీఖున ఎప్పుడుంది ఇది అష్టమి? ఎప్పటి వరకు ఉంది? ఉదయం 7 గంటల 8 నిమిషాల వరకు అష్టమి ఉంది. అంటే సూర్యోదయము 6 గంటల 7 నిమిషాలకి అయితే 7 గంటల 8 నిమిషాల వరకు కూడా అష్టమి ఉంది. అందువల్ల 27వ తారీఖునే మీరు అష్టమి కిందికి లెక్కేసుకొని అష్టమి చేసుకోవాలి. ఆ విధంగా మీరు చేసినప్పుడే అది ధర్మయుక్తమవుతుంది. అలా కాదని మీరు 26 తారీఖు చేస్తే ఏమవుతుంది? ధర్మ వ్యతిరేకమవుతుంది. అది అర్థమైందా? ఇది మేము చెప్పినటువంటి మాటలు కాదు. గురువు గారు ఆల్రెడీ ఒక సత్సంగంలోనే ఈ విషయాలు చెప్పినటువంటి విషయము. ఇటు 7 రోజులు అటు 7 రోజులు మంచికి చెడుకి మధ్యలో ఆయన ఎన్నుకొని మరి పుట్టడం జరిగింది. ఆ విధంగా మీరు తిథి సరిగా చూసుకోకుండా, సూర్యోదయంలోకి అష్టమి వచ్చిందా లేదా అని చూసుకోకుండా, ముందు రోజు పొద్దున్నే 8 గంటల నుంచి ఉందిలే అష్టమి, ముందు రోజు రాత్రి అంతా ఉందిలే, పగలంతా ఉందిలే అని చెప్పని మీరు పెట్టుకుంటే అది ధర్మయుక్తం కాదు, ధర్మ వ్యతిరేకం అవుతుంది. ఏ రోజు సూర్యోదయంలోకి వచ్చింటే మీకు 1 నిమిషం వచ్చినా, 2 నిమిషాలు వచ్చినా, 10 నిమిషాలు వచ్చినా సూర్యోదయంలోకి అష్టం వచ్చిన రోజున మాత్రమే మీరు అష్టమి కింద లెక్కేసుకోవాలి అని చెప్పని స్వామివారి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇప్పటికీ స్వామివారి కాలం అయిన తర్వాత మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు దాదాపుగా కొన్ని వందల కమిటీలు ధర్మ వ్యతిరేకంగానే కృష్ణాష్టమి ఉత్సవం జరపడం జరిగింది. స్వామివారి కాలం అయిన తర్వాత 2 సార్లు ఆ విధంగా జరపడం జరిగింది. ఇది 3వసారి కూడా మళ్ళీ 26వ తారీఖు అంటే సప్తమి రోజునే ధర్మ వ్యతిరేకంగానే కృష్ణాష్టమి చేయడానికి ఈరోజు పూనుకోవడం జరుగుతూ ఉంది. అర్థమవుతుందా? మరి కొంచెమైనా మనం గురువుకి విలువ ఇచ్చేటువంటి పనులు చేయాలి, కానీ ఆయన విలువను తగ్గించే విధంగా, ఆయన మనమే అవమానపరిచే విధంగా ఇటువంటి పనులు చేయడం ఏమాత్రం మంచిది కాదు. మేము చెప్తున్నాం కదా అని చెప్పేటువంటి మనిషిని చూసి మీరు ద్వేషాలు పెట్టుకొని ఇంకోటి చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. గురువు చెప్పినట్లు నడుచుకుంటే మిమ్మల్ని ఒప్పుకుంటానని చెప్పాడు, కానీ మీరు ఈ విధంగా గురువు చెప్పిన దానికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఆయన మిమ్మల్ని ఎప్పటికీ, మీరు ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని పొర్లు దండాలు పెట్టినప్పటికీ కూడా నేను ఒప్పుకోను అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. ఇందప్పా తీసుకో. ఆ విధంగా గురువు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం పనులు కానీ బోధలు కానీ చేయడం వల్ల, అంటే ఉదాహరణకు ఈ విధంగా కృష్ణాష్టమి ఉత్సవాలు ఆయన ధర్మయుక్తం కాదు అని చెప్తే అదే ధర్మయుక్తం కాకుండా ధర్మ వ్యతిరేకంగా మనం ఈరోజు సప్తమి రోజున పెట్టుకొని చేయడం కానివ్వండి, గురువు మధ్యాత్మైనటువంటి ఆత్మను ఆరాధించండి అని చెబితే లేదు మేము పరమాత్మను ఆరాధించాలా అని చెప్పని మీరు వక్ర భాష్యాలు కల్పించినలు కానివ్వండి, ఒక వ్యక్తిని ముందర పెట్టుకుని ఆ వ్యక్తే మనకు శరణ్యము, ఆయనే గురువు అని చెప్పుకుంటూ ఆయనను కాదంటే గురువునే కాదన్నట్టు, స్వామినే కాదన్నట్టు, ఈయనను తెలుసుకుంటేనే స్వామిని తెలుసుకున్నట్టు, లేకపోతే లేదు అని చెప్పుకోవడము, ఇటువంటివన్నీ గురువు ఉద్దేశాలు ఏమాత్రము మనం గమనించుకోకుండా ఆయన చెప్పినటువంటి విధానాలకు వ్యతిరేకంగా నడుచుకున్నట్టు అవుతుంది. అందువల్ల ఇప్పటి నుంచైనా వ్యక్తిగత స్వార్థాల కోసము, వ్యక్తిగత లాభాల కోసము, కీర్తి ప్రతిష్టల కోసము ప్రాకులాడకుండా
గురువు చెప్పినట్టు నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఏ ప్రయోజనము లేదు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఇట్లాంటి ఉత్సవాలు చేసినా, మీరు కింద పడి దొర్లాడినా కూడా, అంటే పుర్రదండాలు పెట్టినా కూడా దేవుడు మిమ్మల్ని ఒప్పుకోడు అని మేం చెప్పడం లేదు. గురువే చెప్పడం జరిగింది ఓ మీటింగ్‌లో. గురువు చెప్పినట్టు నడుచుకుంటేనే, అంటే ఆయన జ్ఞానం ప్రకారం ఆచరిస్తేనే మిమ్మల్ని ఒప్పుకుంటాడు దేవుడు అని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల మరొకసారి మీరు దీనివన్నిటిని చాలా సీరియస్‌గా యోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి. అట్లాగే ఇంకో చోట దేవుని తెలిపినటువంటి గ్రంథంలో ఆయన ఏం చెప్తున్నాడు అని చూస్తే, భూమి మీద అధర్మములు ఉండకూడదని అదే పనిగా దేవుడు అవతరించి ధర్మములు తెలియజేస్తే, దేవుని ఉద్దేశమును గాని, దేవుని శ్రమను గాని గుర్తించకుండా మీరు ఈ విధంగా అధర్మయుక్తమైనటువంటి పనులు, అంటే ధర్మ వ్యతిరేకమైనటువంటి పనులు ఆచరించితే దేవునికి కోపము రాదా అని ఇక్కడ అడగడం జరుగుతూ ఉంది. దేవుడు భగవంతుడై శరీరమును ధరించి వచ్చి భూమి మీద అనేక అవమానములు కోర్చుకొని కొన్ని సంవత్సరాల కాలము తన జ్ఞానమును తన ధర్మములను తెలియజేస్తే, ఆయన శ్రమను ఏమాత్రము లెక్క చేయక దేవుడు చెప్పాడే అనేటువంటి గౌరవం కూడా లేకోకుండా, ఈరోజు దేవుడు చెప్పాడు అనేటువంటి గౌరవం కూడా లేకుండా, ధర్మముల వైపు ఏమాత్రము చూడకుండా మీరు అధర్మాలను ఆచరిస్తే, లేదా ఇటువంటి ధర్మ వ్యతిరేకమైన పనులు చేస్తే దేవుణ్ణి కించపరిచినట్లు కాదా అని గురువే స్వయంగా అడుగుతున్నాడు ఇక్కడ. దేవుణ్ణి కించపరిచినట్లు కాదా? అటువంటిప్పుడు దేవుడికి కోపం రాదా అంటే తప్పనిసరిగా వస్తుంది. దేవుడు శాస్త్రబద్ధంగా నిర్ణయించిన తీర్పుల నుండి ఎవడు బయట పడుటకు అవకాశం లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల ఆయన శ్రమ, ఆయన ఉద్దేశాన్ని మీరు గమనించి గౌరవించి గురువు చెప్పినటువంటి జ్ఞానం ప్రకారం నడుచుకోవాలని, అంతేగాని మీకు ఎవరో చెప్పినటువంటి విధానాల ప్రకారం ఒక వ్యక్తిని గొప్పగా పెట్టుకుని వారిని పెద్దలుగా భావించి, లేదా వారిని ప్రవక్తలుగా భావించి, లేదా వాళ్ళని గురువుగా భావించి, బ్రహ్మగారుగా భావించి, రకరకాలుగా భావిస్తూ గురువు చెప్పినటువంటి దాన్ని మొత్తము పక్కకు దూసేసి మనుషులు చెప్పినట్టు మనుషులు వెంటబడితే ఆయన ఏం చెప్తున్నారు? చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ఎవరికి వారు మేము చెప్పిందే సత్యమని చెప్తారంట. అది మేమైనా, ఇంకోడైనా ఎవరైనా కానీ మేము చెప్పేదే సత్యము అని చెప్పేవాళ్ళు చెప్తారు. అయితే వినేవాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఏం చెప్పారు ఆయన వినేవారి గురించి? వినేవారే విచక్షణతో ఆలోచించి శాస్త్రముతో పోల్చుకొని, వినేవారు ఏం చేయాలా? విచక్షణతో ఆలోచన చేసి శాస్త్రముతో, శాస్త్రబద్ధతతో పోల్చుకొని ప్రతి మాటకు జవాబు దొరికినప్పుడు మాత్రమే దానిని నమ్మవలసి ఉంటుంది. అంతేగాని మీరు ఈ విధంగా చెప్పేవాడు గొప్పవాడనో, చెప్పేవాడు సత్యవంతుడనో నమ్మి విశ్వసించితే, అంటే చెప్పేవాడు ఆత్మని కొందరు, ఆత్మగా ఉన్నాడు అయినా అని కొందరు, లేదా గురువు అని కొందరు, లేదా చెప్పేవాడు ప్రవక్త అని కొందరు, బ్రహ్మంగారు అని కొందరు, లేదా రహస్య గురువు అని కొందరు, ఇట్లా వ్యక్తుల్ని మీరు గొప్పగా పెట్టుకుని మీరు ఆ వ్యక్తుల్ని నమ్మి విశ్వసించితే అది మూఢనమ్మకం అవుతుంది అని చెప్పారు. అది విచక్షణ లేని నమ్మకం అవుతుందంట. అందువల్ల వినేవాడు ప్రతిదానిని యోచన చేసి తీరాల్సిందే. అట్లా యోచన చేయకుండా, శాస్త్రబద్ధత ఉందా లేదా అనేది మీరు గమనించుకోకుండా చెప్పేటువంటి వ్యక్తిని గొప్పగా పెట్టుకొని, ఈరోజు కదా మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో ఇటువైపులు కానీ అటువైపులు కానీ, ఈయన ప్రవక్త, ఈయన బ్రహ్మంగారు, లేకపోతే ఈయన రహస్య గురువు అని ఇటువైపు చెప్పుకుంటున్నారు. ఇంకోవైపు ఏమో ఈయనే గురువు, ఈయనే ఆత్మ, ఈయన లేకపోతే ఇంకా ఏంది లేదు, ఈయన తెలుస్తేనే మనకు ఆయన తెలుస్తాడు, ఈయన తెలుసుకోకపోతే గురువుని తెలియనట్లే మనకి ఏంటి మాట్లాడేవాళ్ళు. వీళ్ళంతా మనుషుల్ని గొప్పగా పెట్టుకొని విచక్షణ లేకుండా పోవద్దండి. అందుకే గురువు ఏం చెప్పాడు? విచక్షణతో, శాస్త్రబద్ధతతో యోచన చేయండి. మనిషిని ముందే మీరు గొప్పగా పెట్టుకుంటే ఏమైతుంది? అక్కడ నమ్మకం అనేది ఏర్పడుతుంది, విశ్వాసం అనేది ఏర్పడుతుంది. ఆ నమ్మకంతో ప్రతిదీ గుడ్డిగా వినేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. గ్రంథంలో ఉన్నటువంటి శాస్త్రబద్ధతకి లోటైతా ఉందా లేదా అనేది మీరు యోచించుకోరు. ప్రతిదీ గ్రంథంలోని సమాచారమే 4 రకాలుగా అర్థమవుతా ఉందన్నప్పుడు అక్కడ శాస్త్రబద్ధత దేనికి ఉందనేది కంపల్సరీగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా పొరపాటు పడొద్దండి. ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఉత్సవాలు కూడా ధర్మయుక్తంగా చేయండి. 27వ తారీఖే చేయండి.
అలా కాదని మా పెద్దలు చెప్పారు, మాకు దేవుడు చెప్పిన జ్ఞానంతో మాకు పని లేదు, గురువు చెప్పిన దాంతో మాకు పని లేదు, మాకు పెద్దలు చెప్పిందే మాకు ముఖ్యము అని మనుషుల్ని నమ్ముకొని పోతానంటే లక్షణంగా పోండి. ఇందాకే చెప్పినాడు ఆయన, తీర్పు తీర్చబడుతుంది, శిక్ష తప్పదు అని చెప్పని. అర్థమైందా? ఇంకొక చిన్న మనవేం కాదు, ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటి మనవి ఏంటంటే 3 దైవ గ్రంథములు ఒకే చోట ఉంచండి అని స్వామివారు చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా ఆచరణలో కూడా మనల్ని పూజ చేసినప్పుడు కానీ, మన కృష్ణాష్టమి ఉత్సవాలప్పుడు కానీ ప్రతిసారి కూడా 3 గ్రంథములను ఒక దగ్గరే ఉంచండి. ఆ విధంగా బయటికి 3 గ్రంథాలు ఒక్కటైనటువంటి విషయమే తెలియజేయండి. ఆ విధంగా 3 గ్రంథాలను ఏకం చేసినప్పుడే ధర్మం అనేది నిలబడుతుంది అని స్వామివారు చెప్పడం జరిగింది. ఈరోజు దాన్ని మర్చిపోయి కేవలం ఒక గ్రంథాన్ని మాత్రమే పెడుతున్నారు. అది ధర్మయుక్తం కాదు. అది కూడా ధర్మ వ్యతిరేకత అవుతుంది. గురువు చెప్పినటువంటి మాటకి వ్యతిరేకం నడుచుకుంటే ఏమవుతుంది? శిక్ష తప్పదు. అందువల్ల ఇక్కడ ఏ విధంగా అయితే భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ 3 గ్రంథాలని సమానంగా ఉంచడం జరిగిందో, ఆ విధంగా 3 గ్రంథాలని ఒకే చోట మీరు ఉంచవలసిందిగా కృష్ణాష్టమి ఉత్సవాలు తప్పనిసరిగా అది పాటించవలసిందిగా కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటాము.